వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ముందుగా అలీబాబా భార్యకు నిజం చెప్పడం గురించి తెలుసుకుందాం. అలీబాబా ఊరికి చేరేసరికి చీకటి పడిపోయింది. అతని అదృష్టం, వీధుల్లో జనం ఎవ్వరూ లేరు. అలీబాబా తిన్నగా గాడిదను పెదటివైపుకు తోలుకుపోయి మూటలు దించి దాన్ని గుంజకు కట్టేసి మేత వేసి అప్పుడు మూటలను ఇంట్లోకి మోసుకెళ్ళాడు. ఎప్పటి నుంచో అలీబాబా కోసం ఎదురు చూస్తూ ఉంది హసీనా. అలీబాబా మూటలు తేవడంతో ఆశ్చర్యం కలిగింది ఆమెకు. ఏమిటా మూటలు అంటూ ప్రశ్నించింది. ష్, అరవకు అన్నాడు అలీబాబా. అరవద్దా, ఏమున్నాయందులో అంది హసీనా. చూద్దూగాని తొందరపడకు అంటూ భుజం మీద ఉన్న మూటల్ని ఒక మూలకు దించి కాస్త అలుపు తీర్చుకుంటూ నేల మీద కూర్చున్నాడు అలీబాబా. అలీబాబా అంతవరకు ఎప్పుడూ అంత ఆలస్యంగా వచ్చింది లేదు. వస్తూ అంత బరువుగా ఉన్న మూటలను తెచ్చింది లేదు. ఆలస్యంగా రావటం, మూటలను తేవటం ఏమిటని అడగవద్దు అని అనటం హసీనాకు సందేహం కలిగింది. కోపం కూడా ముంచుకొచ్చేసింది. అయినా అలీబాబా మీద నోరు చేసుకోవడం ఇష్టం లేక కోపాన్ని తమాయించుకుంది. అసలింతసేపు ఎక్కడున్నావు అంది హసీనా. అబ్బా, కాస్తంత ఆగు. సరే, తినడానికి ఏమైనా తెచ్చావా లేదా అని అడిగింది హసీనా. తీసుకురాలేదు అన్నాడు అలీబాబా. అయ్యో, పిల్లవాడు ఇప్పటిదాకా ఆకలి ఆకలి అంటూ ఏడుస్తూ పడుకున్నాడు. నువ్వు అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకు రాలేదా అని అడిగింది హసీనా. లేదు అన్నాడు అలీబాబా. ఎందుకు అని అంది హసీనా. ఇక లాభం లేదనుకున్నాడు అలీబాబా. మూలన ఉంచిన మూటల దగ్గరకు పోయి వాటి మూత విప్పి నేల మీద కుమ్మరించాడు. బంగారు దీనారాల రాశి. చమురు దీపం వెలుగులో దగదగమంటూ మెరిసిపోతున్న ఆ బంగారు దీనారాల రాశిని చూడగానే ఆశ్చర్యంతో భయంతో హసీనా కళ్ళు పెద్దవయ్యాయి. పేదవాడి ఇంట్లో బంగారు దీనారాల రాశి. ఆ రాశిని చూస్తూనే హసీనాకు రాకూడని అనుమానం వచ్చేసింది. ఎక్కడిది ఇంత ధనం అని అడిగింది అలీబాబాని. ఎక్కడిదైతేనేం, ఈ రోజు నుండి మనం కూడా మా అన్నలాగా గొప్ప ధనవంతులం అని అన్నాడు అలీబాబా. ధనమున్నవాడు కాదు, మంచి గుణం ఉన్నవాడే గొప్ప ధనవంతుడు. నిజం చెప్పు, ఈ ధనం ఎక్కడన్నా దొంగిలించుకు వచ్చావా అంటూ నిలదీసింది ఆమె అలీబాబాని. నేనే తప్పు చేయలేదు, పాడు పని ఎప్పుడూ చేయను నేను అన్నాడు అలీబాబా. అలా అయితే నువ్వు అడవికి పోయి కట్లు కొట్టుకు వస్తేనే ఇంత ధనం వచ్చిందా అని అడిగింది హసీనా. కాదు అన్నాడు అలీబాబా. మరెక్కడిది అందామె. అలీబాబా ఇక భార్యకు నిజం చెప్పక తప్పదు అని అనుకున్నాడు. తను చెప్పకపోతే ఆమె తనని తప్పుగా అర్థం చేసుకుంటుంది అని అనుకుని, పోనీ చెప్పేస్తే అసలే ఆడవాళ్ళ నోట్లో ఏ రహస్యాలు దాగు అంటారు. పొరపాటున ఎవరికన్నా చెబితే వాళ్ళు పోయి ధనం తెచ్చుకోవడం సంగతి అలా ఉండని, దొంగకు గానీ పట్టుబడ్డారంటే నా గుట్టు రట్టై ప్రాణాల మీదకి వస్తుంది అని అనుకుని ఒక్క క్షణం ఆలోచించాడు. భార్యకు జరిగినదంతా చెప్పసాగాడు. అతను చందనం కట్టెల కోసం అడవికి పోవడం, దారి తప్పడం, దొంగల గుహ దగ్గరకు పోవడం, 40 మంది దొంగలు రావడం, కొండల్లో గుహ ప్రత్యక్షం కావడం, దొంగలు వెళ్ళిపోవడం, తను లోపలికి పోవటం, మూటలలో దీనారాలు నింపుకు రావటం మొత్తం ఆమెకు వివరంగా చెప్పాడు అలీబాబా. అంతా విని భయంతో గుండెల మీద చేయి వేసుకుందామా. మేరీజాన్, ఎక్కడా ఈ విషయం నోరు జారకు. ఆ నోటా ఈ నోటా దొంగల వరకు పోయిందంటే వాళ్ళు ఏ రాత్రో చడీ చప్పుడు చేయకుండా వచ్చి నన్ను ఖతం చేస్తారు అంటూ భార్యను హెచ్చరించాడు అలీబాబా. అలాగే అందామా. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు అలీబాబా. ఆ సంపద దాచాలని అనుకోవడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంతసేపు తర్వాత నేల మీద పోసిన దీనారాలన్నీ మూటల్లోకి ఎత్తారు. ఆ దీనారాలు గలగలమంటూ చేసిన శబ్దం అలీబాబా అతని భార్యకు వింతగా తోచింది. అతడు మూటల్లోకి ఎత్తడంతో, ఇప్పుడు వీటిని ఏం చేస్తావు అందామె. పెరటిలో గొయ్యి తీసి దాస్తాను అన్నాడు. ఎందుకు అందామె. అరే మేరీజాన్, మనం రెక్కాడితే కానీ డొక్కాడని పేదవారం. అటువంటి వారికి ఒకేసారి ఇంత సంపద వచ్చింది అంటే చుట్టుపక్కల వారు అనుమానిస్తారు అని చెప్పాడు. అది నిజమేననిపించింది ఆమెకు. మూటల మూతలు విప్పి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క దోసెడు చొప్పున 2 దోసెళ్ల దీనారాలను తీసి కింద పోసి తిరిగి మూట కట్టేశారు. అవును, ఇవన్నీ ఎన్నుంటాయి అని అడిగింది హసీనా. ఏమో అన్నాడు అలీబాబా. మరి ఎన్నున్నాయో ఎలా తెలుస్తుంది? తెలియకపోతే మనకు వచ్చే నష్టం ఏముంది అంటూ మాట్లాడుకున్నారు. లాభం నష్టం గురించి కాదు, మన దగ్గర ఎంత ధనం ఉన్నదో మనకి తెలియద్దు. అవును నిజమే, అయినా దీనారాలని కింద పోయేసి
లెక్క కడదాం. వాటన్నింటినీ లెక్క పెట్టాలంటే తెల్లారిపోతుంది. అది నిజమే. ఇప్పుడెలా? ఒక క్షణం ఆలోచించింది హసీనా. ఒక పని చేద్దాం. నేను పక్కింటికి పోయి కుందెను అడిగి తెస్తాను. దానితో కొలుద్దాం. ఆ తరువాత ఒక కుందెలో ఎన్ని దీనారాలున్నాయో లెక్క కడితే మన దగ్గర ఎన్ని దీనారాలు ఉన్నాయో మనకు తెలిసిపోతుంది అంటూ గొప్ప ఉత్సాహంగా చెప్పింది హసీనా. నీ సలహా బాగానే ఉంది, కానీ ఇంత రాత్రిపూట మన వంటి పేదవారు పోయి కుంచె అడిగితే వాళ్ళు అనుమానించే ప్రమాదం ఉంది అంటూ తన సందేహం బయటపెట్టాడు అలీబాబా. అది నిజమే, కానీ నేను ఏదో ఒక అబద్ధం చెబుతానులే అంటూ ఎంతో ధీమాగా చెప్పింది హసీనా. సరే, అయితే ఒక పని చెయ్యి. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం ఎందుకు? తిన్నగా మా అన్న ఇంటికి పోయి మా వదినను కుంచె అడుగు అని అన్నాడు అలీబాబా. ఆమె కనుక ఈ సమయంలో కుంచె ఎందుకు అని ఆరా తీస్తే ఎవరో ధర్మాత్ముడు ఎండు ద్రాక్షలను ధర్మం చేశాడని, వాటిని కొలవడానికని తడబడకుండా చెప్పు అన్నాడు అలీబాబా. వద్దొద్దు, మీ వదినను కుంచె అడిగితే అనుమానం సంగతి సరే సరే, కుంచెను ఇవ్వను కూడా ఇవ్వదు, ముఖం మీదే లేదని చెప్పి పంపించేస్తుంది అంది హసీనా. అలా ఏం అనదులే. అయినా పరాయి వారితో లేదని అనిపించుకోవడం కంటే అయిన వాళ్ళతో లేదనిపించుకోవడంలో తప్పేముంది? నువ్వు ముందు పోయి అడుగు. మా వదిన లేదంటే అప్పుడు పోయి మరొకరిని అడుగుదువు కానీ అంటూ ఆమెకు నచ్చచెప్పి కుంచె కోసం తన అన్నగారింటికి పంపించాడు అలీబాబా. రజియా దగ్గరకు హసీనా కుంచె కోసం పోవడం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలీబాబా మాటను కాదనలేక తనకు ఇష్టం లేకపోయినా కుంచె కోసం తోడికోడలు ఇంటికెళ్ళింది హసీనా. ఆ సమయంలో రజియా తన సేవకురాలతో ముచ్చట్లాడుతూ ఉంది. ఎప్పుడూ గుమ్మంలోకి కూడా రాని తోడికోడలు అంత రాత్రి వేళ అలా రావడంతో ఆశ్చర్యపోయింది రజియా. ముఖమంతా నవ్వు పులుముకుని రా హసీనా రా అంటూ ఎంతో ఆప్యాయత నటించింది. హసీనాకు ఎంతో సంతోషం వేసింది. తన తోడికోడలు తనను చూసి ముఖం చిట్లించుకుంది అని అనుకుంది. కానీ అందుకు వ్యతిరేకంగా రజియా నవ్వుతూ ఎంతో ప్రేమగా ఆహ్వానించటంతో ఇన్నాళ్ళు తనే అనవసరంగా తోడికోడల్ని అపార్థం చేసుకున్నానేమో అని బాధపడింది. కూర్చో హసీనా, ఎలా ఉన్నాడు నీ బేట అంటూ రజియా మంచి చెడ్డలు విచారించింది. ఆమె ప్రశ్నలన్నింటికీ ఎంతో నెమ్మదిగా సమాధానం చెప్పింది హసీనా. అవును, మరిది ఇంకా రాలేదా? పిల్లవాడిని ఒంటరిగా వదిలి వచ్చావా అంది రజియా. లేదు, మీ మరిది వచ్చారు. ఏం అవసరం పడి వచ్చావు? ఏం లేదు, ఎప్పుడూ ఈ గుమ్మం కూడా తొక్కని దానివి ఇంత రాత్రి పొద్దులో వచ్చావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అంది రజియా. హసీనా మనస్సు చివుక్కుమంది. రజియాలోని ప్రేమ ఆప్యాయత అంతా కేవలం పెదవుల వరకే పరిమితమని, మనసు నిండా మాత్రం తమ పట్ల చులకన భావనే నిండి ఉందని అర్థమైంది. ఏంటి సంకోచిస్తున్నావు? తినడానికి ఏమైనా కావాలా, లేదా ధనం ఏమన్నా కావాలా అంటూ తిరిగి అడిగింది రజియా. అబ్బే, అదేం కాదు. మరేం కావాలి? కుంచె కావాలి అని అడిగింది హసీనా. కుంచె? అది ఈ సమయంలోనా అంది రజియా. అవును, దాంతో ఏం కొలవాలి? అలీబాబా చెప్పమన్నట్లే ఎవరో ధర్మాత్ముడు ఎండు ద్రాక్షలు దానం చేశాడని చెప్పింది హసీనా. రజియాకు నమ్మకం కలగలేదు. ఆ మాట బయట పెట్టకుండా కుంచె కావాలా? ఉండు, ఎక్కడ ఉందో వెతికి తెస్తాను అంటూ లోపలికి పోయింది రజియా. రజియా మనసులో లేదు. కుంచెలతో కొలిసినన్ని ఎండు ద్రాక్షలు ఎవరైనా ఉరికనే ఇస్తారా? అంతటి ధర్మాత్ముడెవడు? అసలు తోడుకోడలు నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా? ఇంత రాత్రిపూట కుంచె కోసం వచ్చిందంటే ఇందులో ఏదో మర్మం ఉంది. ఎండు ద్రాక్షలే కొలవడానికే అయితే అంత తొందర ఏముంది? రేపు ఉదయమైనా కొలుచుకోవచ్చు కదా. అనేక రకాల సందేహాలు వచ్చాయి రజియాకి. కుంచెతో తోడికోడలు ఏమి కొలుస్తుందో తెలుసుకోవాలని అనుకుంది. ఎలా అని అనుకుంటూ ఉండగా ఆమెకు వెంటనే ఒక ఉపాయం తట్టింది. కొంత మైనపు ముద్దను తీసుకుని కుంచె బోర్లిచ్చి చట్రం చుట్టూ పల్చగా పూతలా పూసింది. ఆ తరువాత దానితో తమ ఇంట్లోని ఎండు ద్రాక్షలను 2 కుంచెలు కొలిచి కుంచెను బోర్లించి చూసింది. చట్రం లోపల మైనపు పూతను పూయడం వల్ల కొలిచినప్పుడు 4 ఎండు ద్రాక్షలు మైనానికి అతుక్కుపోయాయి. అవి కుంచెను బోర్లించి చూస్తే తప్ప బయటకు ఎవ్వరికీ కనిపించవు. ఆ ద్రాక్షలను తీసేసి తృప్తిగా నవ్వుకుంటూ కుంచెను తెచ్చి తోడికోడలకి ఇస్తూ, ఏమీ అనుకోకు, నీ పని అయిపోగానే వెంటనే తెచ్చి ఇవ్వు. నేను కూడా మా ఇంట్లో ఉన్న ఎండు ద్రాక్షలను కొలవాలి అని చెప్పింది రజియా. హసీనా సరేనంటూ తల ఊపి కుంచెను తీసుకుని ఇంటికి వచ్చేసింది. 100 కుంచెల ధనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హసీనా కుంచెను తీసుకురాగానే మూటల్లో ఉన్న బంగారు దీనారాలను తిరిగి కింద కుప్పగా పోశాడు అలీబాబా. తిరిగి
కుంచెతో దీనారాలను కొలుస్తూ మూటలో పోయసాగాడు. 1, 2, 3 అలా కొలుచుకుంటూ 50 కుంచెలు పోసేటప్పటికి ఒక మూట నిండిపోయింది. రెండవ మూటలోకి కూడా కొలిచి నింపసాగాడు. 1, 10, 40, 50 ఇలా రెండవ మూట కూడా నిండిపోయింది. పైన 2 గుప్పెళ్ల దీనారాలు మిగిలాయి. మొత్తం 100 కుంచెల బంగారు దీనారాలు. అలీబాబా, హసీనా ముఖాలు ఆనందంతో దీపాలలాగా వెలిగిపోయాయి. 100 కుంచెలు అన్నాడు అలీబాబా ఆనందంగా. కాదు, 100 కుంచెల మీద 2 గుప్పెళ్ళు అంది హసీనా నవ్వుతూ. అవునవును అన్నాడు అలీబాబా కూడా నవ్వుతూ. ఈ 2 గుప్పెళ్లను బయటే ఉంచు. ఇక నుండి నువ్వు కట్టెలు కొట్టుకురావడానికి అడవికి పోవద్దు. కొద్ది రోజులు ఈ దీనారాలతో కాలక్షేపం చేద్దాం. ఆ తరువాత మూటలలోని కొన్ని దీనారాలు బయటకు తీసి మీ అన్నలాగా నువ్వు కూడా ఏదైనా వ్యాపారం ప్రారంభించు అని అన్నది హసీనా. అప్పుడు మూటలలో దాచిన ధనాన్ని కొంత కొంత బయటకు తీద్దాం. ఇక అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు అని కూడా చెప్పింది. బాగానే ఉంది, కానీ నేను పని చేయకుండా కూర్చుని తింటూ ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. అందుకని నేను అడవికి పోయి వీలైనన్ని కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముతూ ఉంటాను. కొంతకాలం తర్వాత వ్యాపారం ప్రారంభిస్తాను అన్నాడు అలీబాబా. ఎవరన్నా అడిగితే నేను కూడా మా అన్నలాగే కట్టెలు రెట్టింపు ధనానికి అమ్మి ధనం కూడబెట్టి వ్యాపారం ప్రారంభించానని చెప్పవచ్చు అంటూ చెప్పాడు అలీబాబా. అవును నిజమే అంది హసీనా. తరువాత పెరటిలో గొయ్యి తవ్వి దానిలో 2 మూటలను పాతిపెట్టి ఆ గొయ్యి మీద పూల కుండీలను పెట్టి లోపలికి వచ్చారు వాళ్ళిద్దరూ. అప్పుడు గుర్తుకు వచ్చింది హసీనాకి. తోడికోడలు కుంచెను ఇస్తూ తమ పని అయిపోగానే కుంచెను తెచ్చి అప్పగించమని చెప్పిన విషయం. ఆ మాటే అలీబాబాకి చెప్పింది. మా వదిన నువ్వు అనుకున్నంత చెడ్డదేం కాదు, కాకపోతే కాస్తంత ధనం మీద వ్యామోహం అంతే. నువ్వు రేపొద్దున తీసుకుపోయి కుంచెను ఇచ్చినా ఏమీ అనుకోదు అన్నాడు అలీబాబా. ఆ మాట నువ్వే అనుకోవాలి. నాకు మాత్రం ఆమెకి మన మీద ఎంతమాత్రం ప్రేమాభిమానాలు లేవన్న విషయం ఇంతకుముందే తెలుసు. ఇప్పుడు కుంచెకు పోవడంతో బాగా అర్థమైంది. ఇప్పుడు నేను వెళ్ళి కుంచెను ఇచ్చి రాకపోతే తెల్లవారకుండానే తానే వచ్చి ఇక్కడ పెద్ద రాద్ధాంతం చేసినా చేస్తుంది. అప్పుడు చుట్టుపక్కల వారి ముందు మనం కొలిచిన ఎండు ద్రాక్షలను చూపించమని అన్నదనుకో, అప్పుడు మన బండారం బయటపడిపోతుంది అంది హసీనా. నిజమేననిపించాయి అలీబాబాకు ఆ మాటలు. మా వదిన అంత ఘటుకురాలే, ముందు పోయి ఇచ్చిరా అంటూ కంగారుగా చెప్పాడు అలీబాబా. హసీనా నవ్వుకుంటూ తన తోడుకోడలికి కుంచె ఇచ్చి రావడానికి వెళ్ళింది. అలీబాబా 2 దోసిళ్ల దీనారాలను మూటకట్టి ఆ మూటను తాము పడుకునే బొంత కింద దాచాడు. మిగిలిన కథను తర్వాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.